బీటెక్ కష్టపడి చదివించారు, జాబ్స్ లేవు. ఎవరిని మనం నిందించాలి? అబ్బాయిని నిందించాలా? బీటెక్ కాలేజ్ నిందించాలా? మనమే నిందించుకోవాలా? ప్రపంచంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే కూడా నీలో ఉన్న బ్రెయిన్ చాలా తెలివైంది. కాబట్టి దానికి ప్రాపర్ కోచింగ్ మనం ఇస్తా ఉన్నామా లేదా? టెక్నాలజీకి సంబంధం ఉండి ఫ్యూచర్లో గ్రో అయ్యేటట్టు అట్లాంటి టాప్ 3 to 5 స్కిల్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చాలా మంది ఐటీ ఇండస్ట్రీ అంటూ ఉంటారు. నేను వాళ్ళకి అడుగుతాను, ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేది. అయితే ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 10th క్లాస్ ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటారు కదా, సో వాళ్ళు ఒక్కసారి అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనేది పెద్ద కన్ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే ఒక బాబాయ్ చెప్తారు ఇది తీసుకో, పిన్ వచ్చి చెప్తారు ఇది తీసుకో, మళ్ళీ ఎవరో బ్రదర్ వచ్చి చెప్తారు ఇది తీసుకో. ఎందుకంటే ఈ భూమి పైన ఏదన్నా ఈజీ ఉందంటే అది అడ్వైజ్ చేయడమే. అవును, అది కూడా ఎవరు వాళ్ళు అడ్వైజ్ ఇచ్చే పొజిషన్ లేని వాళ్ళు అడ్వైజ్ ఇస్తారనమాట. సో అందుకోసం స్టూడెంట్స్ కూడా ఈ స్టేజ్లో 10th అండ్ ఇంటర్మీడియట్ స్టేజ్లో చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారు టువర్డ్స్ కెరియర్ సెలెక్షన్లో. సో మీరు చెప్పండి, ఒక 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఆర్ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కెరియర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోవాలనుకుంటారో ఒక స్ట్రీమ్, అది మినిమం 20 to 30 years అనేది ఇక్కడ నుంచి ఆ ఫీల్డ్కి పొటెన్షియల్ ఉండాలి. అట్లాంటిది ఏంటి అని మీ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చూసిన విధానం ఏదైతే ఇప్పుడు సమాజంలో అదంతా దృష్టిలో పెట్టుకొని మీరు చెప్పండి. ఈరోజు ఏంటంటే సార్, ఏ కంపెనీ కూడా మీ డిగ్రీ కానీ మీ క్వాలిఫికేషన్ కానీ చూడటం లేదు. అంటే మీకు బిఏ డిగ్రీ ఉన్నా, బిఎస్సి, బీకాము, ఎంబీఏ, ఎంటెక్, మెకానికల్ ఏ డిగ్రీ ఉన్నా దాంతో వాళ్ళకి సంబంధం లేదు. బట్ ఏం చూస్తూ ఉన్నారు? మీలో స్కిల్స్ చూస్తూ ఉన్నారు. కాబట్టి చాలామంది హౌస్ వైఫ్స్, చాలామంది బిఏ, బీకామ్ వాళ్ళు పార్ట్ టైం చేసుకునే వాళ్ళు, ఫుల్ టైం కూడా కాదు. బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలు చేసుకున్న వాళ్ళు, ర్యాపిడోలో జాబ్ చేసుకున్న పిల్లకాయలు ఒక మంచి స్కిల్స్ నేర్చుకొని మంచి అవకాశాలను ఈరోజు సంపాదిస్తూ ఉన్నారు టాప్ ఎంఎన్సీస్లో. అంటే మనకేం అర్థం కావాలంటే, ఈరోజు సర్టిఫికేట్లతో మీకు పని లేదు, మీకంతా ఒక స్కిల్ నేర్పించాలి. అలాంటి స్కిల్ ఇచ్చే ఒక ట్రైనర్ కానీ, ఒక ఫ్యాకల్టీ కానీ, ఒక ఇన్స్టిట్యూట్ కానీ మీ చేతుల్లో ఉండాలి. సో అలాగని జరిగిందనుకోండి, మీరు బ్రహ్మాండంగా వెళ్ళగలుగుతారు. నా లైఫ్లో నేను పర్సనల్గా స్మాల్ విలేజ్ నుండి వచ్చాను. అక్కడ నాకు ఇంగ్లీష్ రాదు, సరిగ్గా టీచింగ్ లేదు, ప్రాపర్గా డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అక్కడ అవ్వలేదు. అయినప్పటికీ హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రాపర్ మెంటారింగ్ జరగటం వలన, శ్రీనివాసన్ రంగనాథన్ గారిని మెంటార్ నాకు దొరకటం వలన ఆయన ఐఐటి మెడ్రాస్ అండ్ ఐఎం బెంగళూరు, ఆయన చిన్న స్టార్టప్ కంపెనీలో నాకు చిన్న జాబ్ దొరికింది. కానీ ఆయన ఆధ్వర్యంలో, ఆయన యొక్క మార్గదర్శకంలో ఉండటం వలన ఈరోజు చాలా స్కిల్స్ నేర్చుకొని నేనే ఒక ప్రొఫెషనల్ ట్రైనర్గా ప్రపంచానికి అంతటికీ చాలా పాఠాలు చెప్తా ఉన్నాను. అంటే మనకేం అర్థం అవ్వాలి సార్, మీ సర్టిఫికేట్లతో పని లేదు, మీ ఏజ్తో పని లేదు, మీ ఇంగ్లీష్ కమ్యూనికేషన్తో అంతకంటే పని లేదు. అదొక్కటే మీరు గుర్తుంచుకుంటే, మీరు ఎలాంటి డిగ్రీ చేసినా, ఏ కాలేజీలో చేసినా, Tier 1, Tier 2, Tier 3 అంటూ ఉంటారు వీళ్ళంతా, దాంతో సంబంధమే లేదు. మీకు స్కిల్ నేర్చుకోండి. ఆ స్కిల్ నేర్చుకోవడానికి మాత్రం మంచి రాజమౌళీస్ లాంటి మెంటార్స్ని తీసుకోండి అంటారు. కరెక్ట్, నైస్. ఈరోజు మన ఫోన్స్ ఉన్నాయి, ఫోన్స్లో 10 చూస్తే మనకు అర్థం అవుతుంది ఎవరు ఎట్లా మాట్లాడుతున్నారు. మీరు ఇచ్చే మోటివేషన్ చూస్తే వాళ్ళకి అర్థమైపోతుంది సార్ ఎట్లా చెప్తారని. అలాగే నేను ఇచ్చిన శాంపుల్ డెమోస్ యూట్యూబ్లో చూస్తే వాళ్ళకి అర్థం అవుతుంది సార్ ఎలా చెప్తారని. అట్లాగా వాళ్ళే ఒక క్వశ్చన్ వేసుకొని ఆన్సర్గా ఒక మంచి మెంటార్ని సంపాదిస్తే వాళ్ళే ముందుకు వెళ్ళగలుగుతారు. ఒక 10-20 years ప్రాపర్ కెరియర్ పాత్రని సెట్ చేసుకుంటారు. సూపర్. అయితే ఇప్పుడు దానికే అడిషనల్గా ఇంకొక యాడ్ ఆన్ క్వశ్చన్ ఏంటంటే, సరే ఒక మంచి స్కిల్ అన్నారు కదా మీరు, సో మీ ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీరే చెప్పండి, ఒక టాప్ 3 to 5 స్కిల్స్ ఏదైతే టెక్నాలజీకి సంబంధం ఉండి ఫ్యూచర్లో గ్రో అయ్యేటట్టు అట్లాంటి టాప్ 3 to 5 స్కిల్స్ ఏంటి చెప్పండి. ఇప్పుడు చాలామంది ఐటీ ఇండస్ట్రీ అంటూ ఉంటారు. నేను వాళ్ళకి అడుగుతాను, ఐటీ ఇండస్ట్రీ ఏం చేస్తుంది అంటే సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటారు. ఐటీ ఇండస్ట్రీ సాఫ్ట్వేర్ ప్రొడ్యూస్ చేసి ఏం చేస్తుందంటే, ఐటీ ఇండస్ట్రీ మీ డేటాని స్టోర్ చేస్తుంది, మీ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఉదాహరణకి డేటా అంటే ఏంటి, 10 or 20 ఉంది, దాన్ని స్టోర్ చేయడానికి SQL, RDBMSని మనం ఉపయోగిస్తాం. అదొక సాఫ్ట్వేర్. సమ్ కావాలనుకోండి, పైథాన్ కానీ, జావా కానీ, సి కానీ రాసి 10 + 20 30 అని చెప్తాం.
అంటే ఐటీ ఇండస్ట్రీలో మనకి ఒక లాంగ్వేజ్ పైథన్ కానీ జావా కానీ .NET కానీ మీరు చేసుకుంటే మీరు డేటాని కంప్యూటేషన్ చేసి సంపాదించవచ్చు. అలా కాకుండా డేటా స్టోర్ చేసి దాన్ని గనక మనం విస్తృతంగా వాడుకుంటే డేటా నుంచి ఈరోజు జెన్ఏఐ, ఏఐ, డేటా అనలిటిక్స్, డేటా ఇంజనీరింగు, తక్కువ కోడింగ్తో డేటా మీద పనిచేసిన టూల్స్ విస్తృతంగా మన దగ్గర ఉన్నాయి. జనాలకి అవగాహన లేక ఎంతసేపు జావా అని, .NET అని, లేకుంటే C++ అని ఎక్కువగా ప్రోగ్రామింగ్ వైపు వెళ్తారు. ప్రోగ్రామింగ్ చాలా కాంప్లెక్స్, కష్టంతో కూడుకున్నది. మీరు కనుక BA కానీ బీకామ్ కానీ ఎలాంటి డిగ్రీ ఉన్నా కూడా మీకు ఐటీలో మంచి అవకాశాలు రావాలి అనుకుంటే డేటా సైడ్ రమ్మంటాను నేను. తక్కువ కోడింగ్తో ఒక 3 to 4 months టైంలో ఒక మంచి ఫ్యాకల్టీ దగ్గర సో డేటా అనలిటిక్స్ కానీ, డేటా ఇంజనీరింగు, ఈరోజు జెన్ఏఐ ఆర్ ఏఐ లాంటి విస్తృతమైన సాఫ్ట్వేర్స్ మార్కెట్లోకి వచ్చేసాయి. సో ఇవి వచ్చినా కూడా మనం మన తెలివితేటలను ఉపయోగిస్తే ఈ టెక్నాలజీస్ చాలా ఈజీగా మనం నేర్చుకోవచ్చు. నేను పిల్లకాయలకి ఏమంటానంటే ఏఐ కన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా కూడా హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఇంకా గొప్పది. ఇక్కడ జనాలు ఏమంటా ఉంటారు, దానికి ప్రాపర్గా ఒక మెంటార్ని ఇవ్వక, ప్రాపర్గా నేర్చుకోక దాన్ని సైడ్ పెట్టి వీళ్ళు భయపడతా ఉంటారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా ఏం కావాలి, డేటా కావాలి. ఆ డేటా ఇస్తే అది కూడా బాగా పనిచేస్తుంది. ఆ డేటా మీరే తెచ్చామండి, ఆ డేటా వైపు మీరు పనిచేయండి. సో అది అలాంటి స్కిల్స్ కనుక నేర్చుకుంటే వాళ్ళు చక్కగా ఐటీలోకి వెళ్ళి BA బీకామ్తోని ఒక 20-30,000 రూపీస్ ఎర్న్ చేసుకుని బీకామ్గా అయ్యి నా దగ్గరికి వచ్చిన తర్వాత 20-30 lakhs ఎర్న్ చేసుకునే క్యాపబిలిటీలోకి వస్తారు. అది కూడా 3 to 6 months టైంలో.